స్థానిక బోస్ రోడ్లోని IMA హాల్లో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నుండి మాజీ వైస్ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి మాజీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర IMA మాజీ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ IMAగా పలు హోదాల్లో పనిచేసిన డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు హాజరయ్యారు. తొలుత తెనాలిలో ఉన్న ప్రముఖ వైద్యులు, తెనాలి IMA ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు అందరూ ఇటీవల పెహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో మరణించిన పర్యాటకులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు మాట్లాడుతూ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లాంటి కార్యక్రమం జరగడం డాక్టర్లకు ఎంతో ముఖ్యమని, వారు తమ పరిజ్ఞానాన్ని, స్కిల్స్ ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని తెలిపారు. IMA వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిందని, వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ హనుమంతరావు, పలువురు తెనాలి ప్రాంత వైద్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, గుంటూరు, రేపల్లె, చెరుకుపల్లె నుండి కూడా వైద్యులు హాజరయ్యారు. ఈ CM ప్రోగ్రాం ద్వారా క్యాన్సర్ పై తమకున్న అవగాహన, చికిత్సా విధానాలని త్వరగా కనుక్కొని నిర్ధారణ పరీక్షలు తెలుసుకున్నామని వారు తెలిపారు.